హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరైతే మీ బ్లౌజ్ని ఇంట్లోనే ఉండి ఈ వీడియో చూసుకుంటూ అయితే నేర్చేసుకుంటారు. చూడండి, ఇదైతే బ్లౌజ్ పీసు, అలాగే ఇది లైనింగ్ పీస్ కింద పెట్టాను. చూడండి, మనకు ఒక బ్లౌజ్ కట్ చేయడానికి ఏం అవసరం ఉంటుంది? ఒక స్కేలు, అలాగే మార్కరు, అయితే అవసరం ఉంటుంది. చూడండి, ముందుగా నేనైతే బ్లౌజ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు వీడియోకి లైక్ కంపల్సరీ ఇవ్వండి. అలాగే వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్లో మనకు ఇదైతే హైట్, బ్లౌజు ఎత్తు అన్నమాట. షోల్డర్ నుంచి కిందికి బ్లౌజ్ ఎత్తు. అలాగే బ్లౌజ్ నడుము చుట్టు అంటే మనకు కింది సైడ్ ఉంటుంది. చూడండి, ఇదైతే ఫ్రంట్ పార్ట్. మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ అలాగే కింది జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో రావాలన్నమాట. మనకు బ్లౌజ్ని రివర్స్ చేసుకొని పెట్టుకుంటేనే మనకు కుట్లు అనేటివి కరెక్ట్గా ఏర్పడతాయి. ఇదైతే చంక రౌండ్ అంటారు, ఆర్మ్ లూజ్ అంటారు. దీన్నైతే చంక డౌన్ కింద మనం కింది నుంచి మనం కొలుచుకోవాలన్నమాట. ఒక్కసారి మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని ప్రతి ఒక్కటి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. బ్లౌజ్ పైన ఎక్కడెక్కడ నుంచి కుట్లు ఉన్నాయి, దేని నుంచి ఏది కుట్టారనేది మనం చూస్తే మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో మన బ్లౌజ్ని ఇలా 2 ఫోల్డ్గా మలిచేసి పెట్టుకొని మన సైడ్ ఉన్నది ఫోల్డింగ్ ఉండాలి, మనకు ఆపోజిట్లో ఉన్నది మనకు బ్లౌజ్లో కోరాలు వస్తాయి కదా, ఎండింగ్ పాయింట్ ఇక్కడ చుక్కలు చుక్కలుగా వస్తాయి చూడండి, దాన్ని ఆపోజిట్ పెట్టుకోవాలి. చివరలు నీట్గా కరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఫినిషింగ్ అనేది ఈ బ్లౌజ్కి నీట్గా స్ట్రైట్గా ఉండడానికి ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే జాగ్రత్తగా చూడండి, మనకు కింది నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్తో చూడండి, మన ఫింగర్స్కి ఇంచులు ఉంటాయి కదా, ఆ 1 ఇంచ్ గ్యాప్తో స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ని గీసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని కొలత బ్లౌజ్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నడుము చుట్టూ ఇలా మలిచేసి పెట్టుకోండి. రివర్స్గా చూసుకున్నా మనం స్ట్రైట్గా చూసుకున్నా అంతే వస్తుంది. ఇలా నడుము చుట్టూ 4 ఫోల్డ్గా చేసి పట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ ఒక మార్క్, 1 ఇంచ్కి ఒక మార్క్, 2 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి. ఈ 1 ఇంచ్కి బ్యాక్ టక్స్ కోసం గ్యాప్ వదలడానికి ఆ 1 ఇంచ్ అనమాట. తర్వాత సైడ్ జాయింట్ల కోసం 2 ఇంచెస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొలత బ్లౌజ్ని రివర్స్ చేసి పెట్టుకుంటేనే నీట్గా అర్థమవుతుంది. హైట్ చూస్తున్నారు కదా, కరెక్ట్ షోల్డర్ మిడిల్లో నుంచి ఇలా కిందికి స్ట్రైట్గా హైట్ చూసుకొని దాన్ని అయితే మార్క్ వేసేయాలి. సో చూడండి, మార్క్ అయితే నేను కొద్దిగా క్రాస్ వేసాను, తర్వాత అర్థమైపోయి మళ్ళీ దీన్ని తూడిపేసి మళ్ళీ స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేస్తున్నాను. మనము వేసుకునే మార్క్ అనేది స్ట్రైట్గా ఉండాలి. చూడండి, ఇలా నేను హైట్ కొలుచుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఒక మార్క్ వేసాను. దానికంటే ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పైకి ఇంకొక మార్క్ వేస్తాను. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పైకి ఎందుకంటే మనం ఖర్చులు వదిలేస్తాం కదా, యాజ్ ఇట్ ఈజ్ ఉన్న హైట్ కంటే ఎక్స్ట్రా క్లాత్ ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ అనేది ఇలా మార్క్ వేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా బ్లౌజ్ని అయితే ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని కింద 1 ఇంచ్ వదిలేసి కరెక్ట్ ఆ మిడిల్లో బ్యాక్ పార్ట్ని నేను ఎలా పెట్టానో అలా పర్చేసుకొని నీట్గా పరుచుకొని పెట్టుకోండి. బ్యాక్ గల్ల డీప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక మార్క్. షోల్డర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక మార్క్. ఇక్కడ షోల్డర్ ఎండింగ్ హ్యాండ్ దగ్గర అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా మనకు ఖర్చుల కోసం ఒక మార్క్. చంక డౌన్ ఎలా చూసుకుంటారు చూడండి, ఇక్కడ కింది నుంచి 1 ఇంచ్ వదిలేసి కరెక్ట్ హైట్ పట్టుకోవాలి, నీటారుగా పట్టేసుకోవాలి, లాగద్దు. ఎక్కడ వరకు ఉందైతే అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా ఖర్చుల కోసం పైకి మార్క్ వేసుకోవాలి. ఎప్పుడైనా కిందికి మార్క్ వేసుకోవద్దు, కిందికి వేసుకుంటే చంక డౌన్ కిందికి అయిపోతుంది. పైకి ఖర్చులు ఎక్స్ట్రా పైకి వేసుకోవాలి.
వీటన్నిటిని కలిపేసుకుంటూ స్కేల్తో నీట్గా స్ట్రెయిట్గా మార్క్ వేసేసుకున్నాను. ఇక్కడ కర్వ్ స్కేల్ చూడండి. కర్వ్ స్కేల్ సహాయంతో ఈ కరెక్ట్ ఇక్కడ మూల ఉంది చూడండి, ఆ మూల నుంచి 1.5 ఇంచ్ హైట్కి డాట్ వేశాను. ఆ డాట్ని కలుపుకుంటూ కర్వ్ స్కేల్తో కర్వ్ అయితే తింపేశాను. అలాగే గల్లపాటులో కూడా చిన్నగా 1/2 ఇంచ్ గ్యాప్తో కర్వ్ అనేది రౌండ్ తింపేశాను. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే ఇక్కడ చేతి రౌండ్, చంక రౌండ్, ఆర్మ్ లూజ్ అంటారు. ఇలా చూసుకోవాలి. ఆర్మ్ లూజ్ చూసుకొని కిందికి కలిపేసుకోవాలి. 1 ఇంచ్ వదిలేసాం కదా ఖర్చుల కోసం బ్యాక్, అక్కడ కలిపేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచెస్ ఇలా అయితే మార్క్ వేసుకోవాలి. చాలా ఈజీగా ఇలా మార్క్ వేసుకున్న తర్వాత చూడండి, నేను ఫస్ట్ టైం నేర్పించాను. మనకు నడుము చుట్టూది ఫస్ట్ పాయింట్, అలాగే ఈ బ్యాక్ ఖర్చులది సెకండ్ పాయింట్, ఎక్స్ట్రా కుట్ల కోసం థర్డ్ పాయింట్, తర్వాత ఈ బ్లౌజ్ హైట్ చూపించాను, హైట్ ఫోర్త్ పాయింట్. మీ దగ్గర నోట్స్ ఉంటే రాసుకోండి. తర్వాత ఈ గల్ల డీప్, బ్యాక్ గల్ల డీప్ ఫిఫ్త్ పాయింట్. తర్వాత ఈ షోల్డర్ అనమాట, షోల్డరు సిక్స్త్ పాయింట్. ఈ ఎక్స్ట్రా మనకు గల్ల రౌండ్ అనేది షోల్డర్ సెవెంత్ పాయింట్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆర్మ్ లూజ్ ఎయిత్ పాయింట్, ఆర్మ్ లూజ్ ఎయిత్ పాయింట్. అలాగే ఎక్స్ట్రా ఇక్కడ మనకు రౌండ్ ఆర్మ్ హైట్ అనేది 1.5 ఇంచ్ తీసుకున్నాం చూడండి, అది 9th పాయింట్. ఇక్కడ ఎక్స్ట్రా 10th పాయింట్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ఖర్చుల కోసం, అది ఇది ఒక్కటి. ఈ పాయింట్స్ మీరు అయితే పక్కాగా నేర్చుకున్నారంటే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ గల్ల ప్లేస్ ఉంది చూడండి, ఆ గల్ల ప్లేస్ మనకు హుక్స్ పార్ట్, కాజా పార్ట్ కుట్టడానికి ఆ క్లాత్ అనేది పనికొస్తుంది. చూడండి, నేనైతే కట్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ గల్ల ఉంది చూడండి, ఈ గల్ల రౌండ్ అయితే ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేశాక ఇది చంక రౌండ్ కూడా మంచిగా రౌండ్ తింపేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తోటే మనము ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలంటే, ముందు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ గల్ల డీప్ ఎంత వరకు ఉందనేది ఫస్ట్ చూసుకోవాలి. ఫ్రంట్ గల్ల డీప్ ఎక్కడ వరకు ఉందో అక్కడ చూసుకొని ఈ బ్యాక్ దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసి కిందికి 2 ఇంచెస్ మలిచేసాను కదా, 2 ఇంచెస్ పైకి మలిచేసిన తర్వాత ఇలా పెట్టుకోవాలన్నమాట క్రాస్గా. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చూడండి మంచిగా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇలా షోల్డర్ మిడిల్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ హుక్స్ పార్ట్ కూడా నీటారుగా పెట్టేసుకొని మనకు గల్ల డీప్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక మార్క్. ఈ మార్క్ని ఇక్కడ బ్యాక్ పార్ట్కే డాట్ చేసేసాను చూడండి. యాజ్ టీస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ వేసేసేయండి. నేను కింద బ్యాక్ పార్ట్ కిందికి 2 ఇంచెస్ ఫోల్డ్ చేశాను కదా, అలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ గల్ల దగ్గర స్ట్రేట్గా ఉంచుకోవాలి. సైడ్కి మనకు క్రాస్ వెళ్తుంది కదా, అక్కడ స్ట్రేట్గా లేదని ఇటు క్రాస్ చేయకండి. ఇలా రఫ్ చేసుకుంటే ఇక్కడ చంక రౌండ్ బాక్స్ అనేది కనిపిస్తుంది. ఒక 1/2 ఇంచ్ లోతుకి ఫ్రంట్కి ఇలా రౌండ్ చేసేయాలి. గల్ల కూడా రౌండ్ చేసేయాలి. తర్వాత ఏం చూసుకోవాలంటే హుక్స్ పార్ట్, హుక్స్ పార్ట్లో మనం డాట్ ఉంటుంది కదా, ఆ డాట్కి గ్యాప్ వదిలేసేయాలి. ఇలా గ్యాప్ వదిలేసేయాలి. 3 డాట్స్ పెట్టుకుంటే గ్యాప్ వచ్చేస్తుంది. అలాగే షేప్ బెల్ట్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో, అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇక్కడ మిడిల్ టక్స్ బ్యాక్ క్లాత్ని పట్టుకొని చూసుకోవాలి. హైట్ అనేది లాగినామంటే క్రాస్ ఉంటుంది కదా, మనం ఎంత లాగితే అంత వచ్చేస్తుంది. సో బ్యాక్ దాన్ని పట్టుకుంటేనే మనకు లాగదనమాట. దీనికి 4th టక్స్ ఇవ్వట్లేదు నేను, గ్యాప్ కూడా వదిలేయట్లేదు. ఓన్లీ మిడిల్ టక్స్కి ఇలా అటు సైడ్ హాఫ్ ఇటు సైడ్ హాఫ్ ఇలా రౌండ్ కర్వ్ అనేది తీసేసి 2 సైడ్స్ ఇలా కలిపేసాను. ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే ఇక్కడ టక్స్ ఉంటుంది కదా, ఆ టక్స్కి గ్యాప్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి అక్కడ క్లాత్ సరిపోదు సైడ్ జంటలకు, అందుకే అలా తీసుకున్నాను. ఒక్కొక్కరికి చెస్ట్ని బట్టి మనం అక్కడ పెంచుకోవాలి. చెస్ట్ తక్కువ ఉంటే మనము ఎక్కువ టక్స్ అనేది ఎక్కువ వెడల్పు పెట్టాం కదా, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెడతాము. సో ఎక్కువ పెట్టిన వాళ్ళకు అక్కడ సైడ్ ఖచ్చితంగా ఎక్స్ట్రా తీయాల్సి వస్తుంది సైడ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మామూలు చెస్ట్ ఉన్న వాళ్ళకు ఈ సైడ్కి అక్కడ అలా తీసే అవసరమే లేదు. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్లు కట్ చేస్తాను చూడండి. షేప్ బెల్ట్లు కిందికి
బ్యాక్ పార్ట్ కట్ చేశాక మిగిలిన సైడ్ ఉంటుంది చూడండి, అది కూర ఉంటుంది. ఆ కింద ఉన్న కూర మనకు నడుం పట్టికి, వెనక నడుం పట్టికి అవసరం ఉంటుంది కాబట్టి కింద కట్ చేయట్లేదు, పైకి పెట్టేసుకొని. షేప్ బెల్ట్ అయితే చాలా ఈజీ. మనకు షేప్ బెల్ట్లు స్ట్రైట్గా మనం 2 ఇంచెస్ మలిచేసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈస్ 2 ఇంచెస్ ఇలా మార్క్ వేసేసుకొని 2 ఇంచెస్ కంటే ముందు హుక్స్ పార్ట్ ప్లేస్లో ఒక 1 ఇంచ్ లేకపోతే హాఫ్ ఇంచ్ పైకి కర్వ్ అనేది తీయాలి. చూడండి కరెక్ట్గా షేప్ బెల్ట్లు స్టార్టింగ్ అలాగే అక్కడ సైడ్ జాయింట్లో మార్క్ వేసాను చూడండి. స్కేల్తో 2 సైడ్స్ మంచిగా నిటారుగా మార్క్ వేసేస్తున్నాను మీకు అర్థం కావాలని. ఇలా నిటారుగా మార్క్ వేసిన తర్వాత హుక్స్ పార్ట్లో ఉంది చూడండి, హుక్స్ పార్ట్లో 1 ఇంచ్ పైకి ఉంది అనమాట. ఇక్కడ కరెక్ట్ హుక్స్ పార్ట్లో 1 ఇంచ్ పైకి ఉంటే కొంచెం ఇలా కిందికి కర్వ్ తింపేసుకోవాలన్నమాట. కొద్దిగా తీస్తే మనకు బ్లౌజ్ అనేది స్టిఫ్గా షేప్ అనేది కూర్చుంటుంది. సో చూడండి వీడియోలో చూస్తున్న విధంగా షేప్ బెల్ట్ అయితే నీట్గా నేనైతే కట్ చేసేస్తున్నాను. బ్లౌజ్ పార్ట్ చూసారు కదా, ఇదే బ్లౌజ్ పీస్ని మనము బ్లౌజ్ మీద పెట్టేలా కట్ చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ మంచిగా నీట్గా ఫ్రంట్ పార్ట్ కట్ చేశాక మిగిలిన క్లాత్ ఉంటుంది చూడండి, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 4 ఫోల్డ్గా చేసుకొని చివరలు నీట్గా షేప్ ఇచ్చేస్తున్నాను. ఇలా చివరలు నీట్గా షేప్ ఇచ్చేసి మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ సహాయంతో ముందు ఈ కొలత బ్లౌజ్ అయితే పఫ్ హ్యాండ్స్ ఉందన్నమాట, పఫ్ స్లీవ్స్ కాబట్టి నేను హైట్ అనేది మైనస్ చేసి చూపిస్తున్నాను. కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ పఫ్ మైనస్ చేశాను చూడండి. యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్ హైట్ అనేది కొలత చేసుకొని ఇక్కడ చంక రౌండ్ కూడా మార్క్ వేసుకొని ఇక్కడ హైట్ 1 ఇంచ్ స్ట్రేట్గా తీసుకొని ఇక్కడ కర్వ్ అయితే తీసేసుకోవాలి నీట్గా. మనకు హ్యాండ్స్ కటింగ్ అయితే చాలా ఈజీగా వస్తుంది. మనకు ఫస్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ వచ్చేసిందంటే మనకు బ్లౌజ్ కటింగ్ మొత్తం వచ్చేసినట్టే అండి, చాలా ఈజీగా. నేనైతే బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేశాక ఫ్రంట్ కర్వ్ అనేది బ్లౌజ్లో నేను కట్ చేయను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ కర్వ్ అనేది ఫ్రంట్ కర్వ్ అనేది తీస్తానన్నమాట. మిగిలిన క్లాత్లో మొత్తం మనకు హుక్స్ పార్ట్ హెమ్మింగ్ గల్ల హెమ్మింగ్ కోసం క్లాత్ అనేది మిగులుతుంది. ఈజీగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనమాట. ఈ మిగిలిన క్లాత్ చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా బ్యాక్ గల్లా కట్ చేశాక. సో వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.